ఖర్చు 2500 తీసుకోవాలి. ఏంటి బాబు అన్న ఇంకోసారి అన్న దాని ఖర్చు 2500 తీసుకోవాలి. నా పొద్దు నువ్వు చల్లగా ఉన్న రోజు సంతోషం చేయనా. చూసారా సార్ డబుల్ యాక్షన్ చెయ్యి చూపించు. ఓరు బాబోయ్, పొద్దున ఈ దరిద్ర ఫేస్ చూశాను. ఏం జరుగుద్దో ఏమిటో. ధనరేఖ ఉంది కానీ డబ్బు నిలబడదు. ఆదాయం ఆయుష రేఖ 95 సంవత్సరాలు. 95 సంవత్సరాలు బ్రతికినా కానీ జాతకానికి ట్రబుల్ లేదు. సార్ మీరు కామెడీ చేయకండి సార్, సీరియస్ గా మాట్లాడుతున్నారు. కానీ అయిన వాడొకడు బయట వాడొకడు, ఇద్దరు మనుషులు ఏడుపు ఉంది. ఏమిటండి మీరు మాట్లాడేది? కానీ వాళ్ళ వల్ల ఏమైనా అవుతుందా, వాళ్ళు ఏమైనా చేయగలుగుతారంటావు. ఎంతమంది ఉన్నా నీ ఎడవకాలి ఇంటికి కూడా ఓడదు. దీనికి విసులు ఒకటే సరిపోదు. పద్దలైపోయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, స్లో మోషన్, గాల్లో కోటెరటాలు, చాలా స్పెషల్ ఎఫెక్ట్లు ఉన్నాయి. నేను ప్లాన్ చేస్తాను, వచ్చే ఎందుకంటే ఒకడికి అపకారం చేసిన వాడివి కాదు, ఒకడికి ఉపకారం చేసిన వాడివి. టచ్ చేసావు, నా గుండెల్ని టచ్ చేసావు. టచ్ లో ఉండు, ట్రై చేస్తాను. కానీ దెయ్యాల భూతాలు దేవరలు ఏమి లేవు, కానీ నాగదోషం వల్ల కొంత వ్యతిరేకం అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. శ్రీశైలంలో అమావాస ఆదివారం పూట చేసిన ఒక నాగముద్రిక నాకు అర్థం కాలేదు సార్. 3 రోజులు నీ దగ్గర నుంచి నాలుగో రోజు నిమ్మకొండలో కానీ అరటికొండలో కానీ దీన్ని గుచ్చి కాలువలో వేసేసి, ఈరోజు దీన్ని గుచ్చేసి నిమ్మకొండలో గుచ్చేసి తల చుట్టూ 3 సార్లు తిప్పి ఈ రోజుతో నాకున్న నాగదోషం పోవాలని శ్రావణ బుధవారం పోతే గురువారం నాడు గుర్చేసి నీకు అనుకున్న ప్రతి పని సక్సెస్ అయితే మరి ఎప్పటికైనా కలుస్తావా? మరి ఒకటి కట్టకూడదు. చేసే పని ముందుగా 10 మందికి చెప్పి చేయకూడదు. ఇతరుల సలహాతో ఏ పని చేయకూడదు. దాని ఖర్చు 2500 తీసుకోవాలి. నా పొద్దు నువ్వు చల్లగా ఉన్న రోజు సంతోషం చేయనా. అనుకున్న పని ఆనందం అయితే కలుస్తావా? మరి నన్ను జేబులో పెట్టుకో. దృష్టి అరే ఓ పని చేయి అయితే